నన్ను ఒక నేరస్తుడిగా క్రిమినల్గా జైల్లో బంధించి ఉంచుతానంటే నేను బతకలేను. అందుకే తప్పించుకున్నాను. కానీ నాకన్నా మీరందరూ తెలివైన వాళ్ళు కాబట్టి నా ఉనికిని పసిగట్టారు. చివరికి నన్ను ఇలా బుక్ చేశారు. అయినా సరే నేను మారను. మావయ్య, నువ్వేం చేసుకోవద్దు మావయ్య. అమ్మా నీలిమా, ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరమ్మా. ఒక్క నువ్వే ఉన్నావు. మీ అమ్మ నిన్ను కన్నాక నిన్ను నా చేతుల్లో పెట్టి తల్లి తండ్రి అయి నువ్వే పెంచని చెప్పింది. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను. నీకు జీవితంలో అన్నీ ఇవ్వాలని, ఎక్కడా ఏ లోటు రాకుండా చూసుకోవాలని. కానీ నేనేమీ చేయలేకపోయాను. చివరికి ఇలా దోషిలా మిగిలిపోయాను. నీ కోసం చేసే ప్రతి ప్రయత్నంలోనూ నేను ఫెయిల్ అవుతూనే వచ్చానమ్మా. నీ విషయంలో నేను చేసిన తప్పుకి నన్ను మన్నించమ్మా. నిన్ను కూడా వదిలి నేను వెళ్ళిపోతున్నాను. జాగ్రత్తగా ఉండమ్మా. ఏం చేస్తున్నారు విష్ణుమూర్తి గారు? లొంగిపోండి. మీరింక తప్పించుకోలేరు. లొంగిపోవాల్సిందే. చూడు భాను, లొంగిపోతే నా జీవితం జైల్లో గడిచిపోతుంది. ఆ బతుకు నాకు నచ్చకే కదా బయటికి ఇలా వచ్చేసింది. మళ్ళీ అక్కడికి వెళ్లాల్సి వస్తే నేను వెళ్లే దారింటో నేనే నిర్ణయించుకున్నాను. మావయ్య, దయచేసి నువ్వేం చేసుకోకు. నా మాట విను. ఏ, ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం నింద మోసి నిండు. నీలిమ బయటుంది. మనందరి దగ్గర వాళ్ళ మావయ్య అంటే పడదు అని ఎంత నటించినా సరే, వాళ్ళ మావయ్య చనిపోయాడు అన్నప్పుడు నీలిమ షాక్ అవ్వడం నేను చూశాను. అలాగే ఆ రోజు హాస్పిటల్లో విష్ణుమూర్తి చనిపోయాడు అని ఇంటికొచ్చి చెప్పినప్పుడు కూడా నీలిమలో కొంచెం కూడా బాధ కనిపించలేదు. అదే విషయం బామ్మ కూడా నాతో చెప్పింది. అంటే నీలిమకి ఖచ్చితంగా విష్ణుమూర్తి మీద ప్రేమ ఉంది. తనకి బయట నుంచి సాయం చేసే ఉంటుంది. దానికి తోడు గవర్నమెంట్ డాక్టర్ కూడా నీలిమకి ఈ విషయంలో హెల్ప్ చేసినట్టున్నాడు. వీళ్ళందరూ కలిసి ఈ నాటకం ఆడబట్టే విష్ణుమూర్తి బయటికి రాగలిగాడు. నువ్వే శివ అన్నయ్య అన్న నిజం నీకు నాకు నీలిమకి తప్ప ఇంకెవరికీ తెలియదు. కానీ విష్ణుమూర్తి నాన్నకు ఫోన్ చేసి నీల మాట్లాడడం ఏంటి? తిరిగి వచ్చేస్తానని చెప్పాడు. అత్తయ్య దగ్గర ఈ విషయం బయట పెట్టాలని ప్రయత్నించాడు. మళ్ళీ ఇంట్లో పెద్ద గొడవలు సృష్టించాలని ప్లాన్ చేశాడు. కానీ చివరి నిమిషంలో వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది. ఆ విష్ణుమూర్తి చనిపోయాడు. అప్పుడు నిజం ఏంటనేది బయటకు తెలియదు కాబట్టి ఈ నిజం ఎప్పటికీ బయటికి రాదు. కానీ ఒక్కటి ఆలోచించు, ఇంత పెద్ద సీక్వెన్స్లో నీలిమ హ్యాండ్ లేదు అంటే నువ్వు నమ్ముతావా? నిజమేనమ్మా. నీలిమ చేసే ప్రతి పనిలోనూ తనకు కొంత స్వార్థం ఉంటుంది. తను ఏం కావాలనుకుంటుందో అది మాత్రమే చేస్తుంది. ఇప్పుడింట్లో అందరం ఒక్కటైపోయాం. అందరి సపోర్టు నీకే ఉంది. తను ఒంటరైపోయిందన్న భయం నీలిమలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా నీలిమ విష్ణుమూర్తికి సపోర్ట్ చేసే ఉంటుంది. కానీ విష్ణుమూర్తి చనిపోయాడు కదా, ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటికెలా వస్తాయి? తప్పకుండా వస్తాయన్నయ్య. ఎందుకంటే
ఒక నేరస్తుడు తను చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ సృష్టించుకుని బయట తిరుగుతూ ఇంకో కుట్రకి తెరతీశాడంటే అది పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా అవమానం. విష్ణుమూర్తి చనిపోయి ఉండొచ్చు, కానీ సాక్ష్యాధారాలు పట్టుకుని పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. నీలిమని ప్రశ్నిస్తే అసలు విషయం నీలిమ నుంచే బయటకొస్తుంది. నమస్తే మేడం. నమస్తే అండి. మీ హెల్త్ అంతా ఓకే కదా? బానే ఉంది. బుల్లెట్ కూడా తీశారు, స్టిచెస్ వేశారు. నవ్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే మేడం. నీలిమ గారు, మీరు ఒకసారి మాతో స్టేషన్కి రండి. ఏంటి సిఐ గారు, నీలిమ స్టేషన్కి ఎందుకు? చూడండి సార్, చనిపోయింది ఈ అమ్మాయి మేనమామ. ఒక క్రిమినల్ తప్పించుకోవడంలో ఖచ్చితంగా తనకి బయట నుంచి ఎవరో సహాయం చేసే ఉండాలి. సో సాయం చేసే అవకాశం ఈ అమ్మాయికి మాత్రమే ఉందని మా అనుమానం. నేనే చేయలేదండి, నాకేం తెలీదు. ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారని చెప్పగానే నేను వచ్చేసాను. తర్వాత హాస్పిటల్ అప్పగించిన బాడీని మీ పోలీస్ వాళ్లే క్రిమేషన్ కూడా చేశారు కదా. ఇప్పుడు నన్ను అడుగుతున్నారేంటి? చూడండి మేడం, కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మాకు డౌట్ ఉన్న ప్రతి వాళ్ళని మేము ప్రశ్నిస్తాము. అది కేసు ఇన్వెస్టిగేషన్లో ఒక భాగం. సో మీరు ఏ తప్పు చేయకపోతే మీ మీద ఎలాంటి కేసులు ఉండవు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకసారి మీరు మాతో స్టేషన్కి వచ్చి మాకు సహకరిస్తే బాగుంటుంది. అది కదా ఎస్ఐ గారు, అసలు నీలిమా. అత్తయ్య, ఎస్ఐ గారు చెప్తున్నారు కదా, తను ఏ తప్పు చేయకపోతే తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇదంతా కామనే కదా. తీసుకెళ్ళనివ్వండి. ఎవరి ద్వారా ఏం జరిగిందో నిజాలు బయటికి రావడం మనకి కావాలి కదా. నీలిమ తప్పు చేయకపోతే నిప్పులాగే బయటకు వస్తుంది. ఎస్ఐ గారు, మీరు తీసుకెళ్ళండి. పదండి మేడం. అన్నయ్య, చెల్లెమ్మ, కూర్చో కూర్చో. చెల్లెమ్మ, నేను ఎన్ని జన్మలెత్తినా నీ రుణాన్ని తీర్చుకోలేను తల్లి. అయ్యో ఏంటన్నయ్య మాటలు? మన మధ్య రుణమేంటి చెప్పండి. నాకు కష్టం వస్తే నేనున్నాను అని చెప్పి మీరు నిలబడ్డారు. మా ఇంటికి ఏదైనా సమస్య వస్తే మీరెంతో బాధపడతారు. అది పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీరు ప్రశాంతంగా ఉండలేరు. అది మీ ప్రేమానురాగం అన్నయ్య. అలాంటిది మీకేదైనా ఆపదొస్తుంది అంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటానన్నయ్య? మా మీద మీరు ఎంత మమకారాన్ని చూపిస్తున్నారు. మరి మా అన్నయ్యకేదైనా అవుతుంది అంటే నాకు అంతే బాధగా ఉంటుంది కదన్నయ్య. ఇందులో అనుబంధాలే తప్ప రుణాలు మాత్రం ఏవీ ఉండవన్నయ్యా. నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన చెల్లెమ్మవి. అదే అనుబంధంతో నిన్ను అడుగుతున్నాను తల్లి. ఆ విష్ణుమూర్తి నా కొడుకు పేరుతో నాటకం ఆడుండొచ్చు, కానీ నాకు నా కొడుకుని గుర్తు చేశాడు. నా శివని క్షమించగలవమ్మా? లేదన్నయ్య, నేను మీ కొడుకుని క్షమించలేను.